రైట్ ఇక బులెటిన్స్ లో వివరాలు చూద్దాం. కిమ్స్ ఆసుపత్రికి సినీ నటుడు అల్లు అర్జున్ చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే ముందే రామ్ గోపాల్పేట పోలీసులకు అల్లు అర్జున్ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎస్కార్ట్ వాహనాన్ని ఇచ్చి పంపించారు. మరోవైపు కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే సంజయ్ థియేటర్ ఘటనలో గాయపడిన బాలుని పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ నుంచి తన నివాసం నుంచి అల్లు అర్జున్ అయితే బయలుదేరారు. ముఖ్యంగా ఏదైతే నిన్న రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఒక నోటీస్ అయితే జారీ చేశారు. ఏదైతే కిమ్స్ లో బాలుని పరామర్శించేందుకు వెళ్లే సమయంలోనే ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇస్తే తగిన భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా ఏదైతే రామ్ గోపాల్ పేట్ పోలీసులు నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏదైతే కిమ్స్ ఆసుపత్రికి వెళ్తానంటూ కూడా ఇటు రామ్ గోపాల్ పేట్ పోలీసులకు కూడా సమాచారం అయితే ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక ఎస్కార్ట్ వెహికల్ కూడా ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ నివాసం నుంచి కిమ్స్ ఆసుపత్రికి అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చేరుకున్నాడు. ఏదైతే సంజయ్ థియేటర్ ఘటనలోని గాయపడిన బాలుని శ్రీతేజ్ అని కూడా ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే పరామర్శిస్తారు. పరామర్శించి కొద్దిసేపు ఏదైతే వాళ్ళతో మాట్లాడి అలాగే డాక్టర్స్ దగ్గర హెల్త్ బులెటిన్ కూడా పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మరొకసారి జూబ్లీహిల్స్ నివాసానికి అయితే చేరుకునే పరిస్థితి అయితే ఉంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.